JLTV 7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కుర్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు మరెందరో ఉన్నారు. అందులో కొంతమంది ఆణిముత్యం లాంటి వారు ఉన్నారంటే ఎలాంటి సందేహం లేదు. ఇది వాస్తవం. ఆణిముత్యం లాంటి వారు అటు మన కుర్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇటు సమాజంలో పేద వర్గాల ప్రజలకు రోగుల పట్ల చూపుతున్న ఆ డాక్టర్ల సేవలు అమోఘం. ఒకే కుటుంబానికి చెందిన ఆ డాక్టర్లు ప్రముఖ వైద్యులు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మెడికల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ డాక్టర్ మిరియాల అశోక్ కుమార్ కుర్మ, ఆయన కుమారుడు సివిల్ సర్జన్ డాక్టర్ మిరియాల శంకరానంద్ కుర్మ, శంకరానంద్ సతిమణి ఆర్థోపెడిక్ ప్రముఖ డాక్టర్ శ్రీమతి మిరియాల శృతి, ఈ ముగ్గురు ప్రముఖ డాక్టర్లే హైదరాబాద్ లోని పాత పట్టణానికి చెందిన సైదాబాద్ ప్రాంత నివాసులు. తండ్రి డాక్టర్ మిరియాల అశోక్ కుమార్ కుర్మ, కొడుకు డాక్టర్ మిరియాల శంకరానంద్ కుర్మ, కోడలు డాక్టర్ శ్రీమతి మిరియాల శృతి ఎంతో గొప్ప మనసున్న మహారాజులు. ఇది ఎంతో అదృష్టం ఎవరికి దక్కేనో తెలియదు, కానీ ఆ ముగ్గురు డాక్టర్లు మాత్రం తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘ అధ్యక్షులు. కుర్మరత్న మాజీ ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కుర్మ ఆశీస్సులతో ప్రతి కుర్మ వర్గాల వారికి ముఖ్యంగా పేద కుర్మ రోగుల పాలిట కల్పవృక్షం మాదిరి సేవలు అందించడం గర్వించదగ్గ విషయం. కేంద్ర కుర్మ సంఘం కార్యాలయంలో మెడికల్ ఇన్ఫర్మేషన్ నిమిత్తం ఒక గదిని కూడా కేటాయించగా వారానికి ఒకసారి చైర్మన్ డాక్టర్ అశోక్ కుమార్ కుర్మ, నిమ్స్ రిటైర్డ్ అధికారి సంఘం సేవకులు ఒగ్గు కుమారస్వామి కుర్మ కలిసి మన రోగులకు విశేష సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ ముగ్గురు డాక్టర్ల నేతృత్వంలో సైదాబాద్ మెయిన్ రోడ్ లో సాయి నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి గత 25 సంవత్సరాల నుండి రోగులకు అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుంది. కుర్మ సామాజిక వర్గానికి చెందిన రోగులకు మాత్రం మరి సేవల అమోఘం. ఇదిలో ఉండగా ఆ ముగ్గురు డాక్టర్లు అటు సమాజానికి ఇటు కుర్మ సామాజిక వర్గానికి చెందిన వారికి తమదైన శైలిలో సేవలు అందించడం ప్రతి ఒక్కరూ అభినందన తెలపాల్సిందే. నమస్తే, నేను డాక్టర్ మిరియాల అశోక్ కుమార్, సైదాబాద్ సాయి నర్సింగ్ హోమ్ లో 1987లో స్టార్ట్ చేసినాము. ఇప్పటి నుంచి అది మంచిగా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికీ 100 బెడెడ్ హాస్పిటల్ అయింది. అందులో మా కుమారుడు జనరల్ సర్జన్ డాక్టర్ శంకరానంద్, కోడలు డాక్టర్ శృతి ఆర్థోపెడిక్ సర్జన్, ఈ ఇద్దరు, నేను, తర్వాత మా వెంబడి ఒక మంచి టీము ఈ హాస్పిటల్ను మంచిగా ప్రజాసేవలో ఉంచాము. దాని తర్వాత ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే జనరల్ సర్జరీ, తర్వాత ఆర్థోపెడిక్ సర్జరీ, తర్వాత కార్డియాలజీ, తర్వాత యూరాలజీ, తర్వాత అదేంటి మన డర్మటాలజీ, గైనకాలజీ ఇవన్నీ ఉన్నాయి. స్పెషల్లీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన అయితే ఆర్థోపెడిక్, తర్వాత యూరాలజీ, తర్వాత న్యూరాలజీ, ఈ సేవలైతే ప్రభుత్వం యొక్క అండదండలతో మేము ఫ్రీగా సేవలు అందిస్తున్నాము. దానికి ఎవరైతే అర్హులు, వైట్ కార్డు ఉన్న వాళ్ళు, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఫ్రీగా మా యొక్క సేవలను తీసుకోవచ్చు. అట్లాగే వేరే డిపార్ట్మెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి కనుక తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకో విషయము, మన కుర్మ సంఘంలో మేమైతే ప్రారంభోత్సవం చేసిన కుర్మ అడ్వైజ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ ఆపోజిట్లో మన సంఘంలో ప్రత్యేకించి మొదలు స్టార్ట్ చేసినాము. మన యజ్ఞమల్లేశం గారి కరకమలతో అది ప్రారంభోత్సవం జరిగింది. దానికి సంబంధించినవి కూడా ఏదైనా మీకు అడ్వైస్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా మీరు సంప్రదించగలరు. నమస్తే, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శృతి. నేను సాయి నర్సింగ్ హోమ్లో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ని. సాయి నర్సింగ్ హోమ్ 39 ఇయర్స్ అయింది స్థాపించి. డాక్టర్ అశోక్ కుమార్ గారు స్థాపించారు. ఇక్కడ నేను ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నీ చేస్తాను, ఎముకల సర్జరీస్ అన్నీ. ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, ఇన్సూరెన్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ సాటిస్ఫైడ్ ఉంటారు. ఇప్పటిదాకా 5,000 సర్జరీల వరకు నేను చేశాను. అన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి దేవుడి దయ వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల. అండ్ ఇంకా ఇలాగే సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ కూడా సక్సెస్ఫుల్గా కావాలని, మీరందరూ కూడా ఈ హాస్పిటల్ సదుపాయాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.
మా హాస్పిటల్ 39 ఇయర్స్ నుంచి స్థాపించబడింది. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఎండోస్కోపీ, డయాలిసిస్, యూరాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, ఆంకాలజీ, కార్డియాలజీ, ఇంకా ఆర్థోపెడిక్స్ అయితే చెప్పాను, స్పైన్, సర్వైకల్, ఇంకా చెస్ట్లో లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా చేస్తాము, ట్యూమర్స్ ఉన్నా చేస్తాము, థైరాయిడ్ అవి అన్నీ కూడా చేస్తాము. సో ఏది చెయ్యము అంటే అట్లా ఏం లేదు, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సదుపాయాలు ఉన్నాయి. సిటీ స్కాన్ కూడా మన దగ్గర ఉంది, అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి, 24 hours హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది. సో డాక్టర్స్ 24 hours అవైలబుల్ ఉంటారు. కన్సల్టెంట్స్ ఇక్కడ కంప్లీట్గా 24 hours ఉండేది ఆర్థోపెడిక్ అండ్ జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్. చాలా దూరం నుంచి వస్తారండి, నల్గొండ నుంచి వస్తారు, గోల్కొండ నుంచి వస్తారు, మన కడతాల్ అమ్మంగల్ నుంచి వస్తారు, కరకల్పాడ్ నుంచి వస్తారు, ఇంకా చుట్టుపక్కల అక్కడక్కడ కొత్తగూడెం నుంచి కూడా వస్తారు, ఖమ్మం నుంచి వస్తారు. సో ఇక్కడ నుంచి ఒక 150-200 కిలోమీటర్ రేడియస్ నుంచి మనకు తెలిసిన వాళ్ళు పేషెంట్స్ చెప్పుకొని చాలామంది ఇక్కడికి వస్తారు. ఆరోగ్యశ్రీ ఉందండి మాకు, CGHS ఆరోగ్యశ్రీ ఉంది. సో ఆరోగ్యశ్రీ ఇక్కడ ఉండి కూడా 10 సంవత్సరాల వరకు అవుతుంది. సో ఆ సర్వీసెస్ మేము ఎప్పటి నుంచో ఇస్తున్నాము, సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతున్నాము. ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ ఎం శంకరానంద్, డైరెక్టర్ ఆఫ్ సాయి నర్సింగ్ హోమ్. నేను లాప్రోస్కోపిక్ సర్జన్. ఎన్నో సర్జరీస్ పర్ఫామ్ చేశాను ఇప్పటివరకు. సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఎన్నో సర్జరీస్ పర్ఫామ్ చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ సాధించాను నేను. ఆల్మోస్ట్ 10,000 to 15,000 సర్జరీస్ అయ్యాయి ఇప్పుడు లాప్రోస్కోపీలో నాది. సో ఎనీ డిఫికల్ట్ సర్జరీస్ అయినా కానీ, వెల్వర్ సర్జరీస్ అయినా కానీ, లాప్రోస్కోపీలో కానీ, బేరియాట్రిక్ అయినా కానీ, లేజర్లో అయినా కానీ కొంచెం ఎక్స్పర్ట్స్గా మేము రికగ్నైజ్ అయ్యాను. ఎంతోమంది పేషెంట్స్ వస్తారు ఇక్కడ సరౌండింగ్ ఏరియా నుంచి, ఆల్మోస్ట్ 5 kilometers రేడియస్లో. ముందు నుంచి ఇది సాయి నర్సింగ్ హోమ్ అని చాలా పేరుగాంచినది. ముందు నుంచి స్థాపించిన వారు మా ఫాదర్ గారు, డాక్టర్ ఎం అశోక్ కుమార్ గారు. ఆ స్థాపించిన తర్వాత మళ్ళీ దాన్ని పెద్దసారి వాళ్ళు 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లారు. దాని తర్వాత మేము 15-20 years నుంచి మేము ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఇక్కడ అన్ని రకాల సర్జరీస్ అవుతాయి. సో పెద్దసారి ఏమో జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. సో ఆల్ కేసెస్ చూస్తారు, ఫీవర్స్, కాంప్లికేటెడ్ ఫీవర్స్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కేసెస్, ఇవన్నీ పెద్దసారికి చాలా చాకచక్యంగా పనిచేస్తారు. అందులో మా మిస్సెస్ గారు ఉన్నారు, డాక్టర్ శృతి అని. షీ ఈజ్ ఆల్సో వెల్ వర్స్డ్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండ్ ఎస్పెషలీ స్పెషలైజ్డ్ ఇన్ టోటల్ నీ రిప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపీలో ఎవ్రీథింగ్ షీ కెన్ హ్యాండిల్ వెల్. మనకు ఆరోగ్యశ్రీ ఉంది. మనకు మోస్ట్లీ మన రేడియస్లో మోస్ట్లీ బ్యాక్వర్డ్ ఎకనామీ కాబట్టి, బీపీఎల్ కార్డు హోల్డర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి మీరు. ఇంకా ఇన్సూరెన్సెస్ కూడా అన్నీ ఉన్నాయి మనకు. సో అందులో కూడా మనం ఎన్నో సర్జరీస్ పర్ఫామ్ చేస్తాము. ఇంకా హాస్పిటల్లో మనకు కావాల్సిన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉంది, మనకు CGHS కూడా ఉంది. మనకు ఆరోగ్య భద్రత కొంచెం లిమిటెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కేసెస్ మేము పర్ఫామ్ చేస్తూ ఉంటాము. వీ హ్యావ్ అవర్ టీమ్ అండ్ కన్సల్టెంట్స్ ఆల్సో, ఇన్ హౌస్ కన్సల్టెంట్స్. సో మీరు ఎప్పుడైనా మీకు ఎవరికైనా సహాయపడాలన్నా కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎప్పుడైనా మీరు వచ్చి మమ్మల్ని కలవచ్చు. మనకు ఆరోగ్యశ్రీ నుంచి మనకు సపోర్ట్ ఉంది కదండి, గవర్నమెంట్ నుంచి మనకు ఆరోగ్యశ్రీ పథకం ఉంది కాబట్టి ఆ పథకంలో మేము ఎంతో మందికి ట్రీట్మెంట్ చేస్తున్నామండి 10-15 సంవత్సరాల నుంచి. ఇదేదో మేము అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు ఇయ్యాం మేము, కానీ మౌత్ మార్కెటింగ్తోనే నడుస్తుంది. ఇది దాంతోనే నడుస్తుంది కదా. సో
వీఆర్ రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ ఆల్ ద థింగ్స్. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, క్లారిఫికేషన్స్ ఉంటే కూడా వచ్చి మీ క్లారిఫై చేసుకోవచ్చు.